అయిపోయని చెప్పేసి మన బాధ్యతలు విడిచిపెట్టట్లేదనమాట. బాధ్యతగా ఉండడానికి మనం భక్తులయ్యాం. సమాజంలో ఏమవుతుంది? ఒంటరితనాలు పెరుగుతున్నాయి. ఒంటరితనం ఎందుకొచ్చింది? బాధలు వినేవాళ్ళు లేరు. బాధలు తీర్చేవారు లేరు. అందరూ బాధ పెట్టేవాళ్ళే. అలాంటి ప్రపంచాన్నే కలియుగం అంటారు. మన బాధలు వినేవాళ్ళుంటే మనకు ఆనందం వస్తది. మన బాధలు వినేవాళ్ళు కృష్ణుడైతే ఇంకా ఆనందం వస్తది. అందరి బాధలు ఎవరు వినట్లేదనమాట. ఎప్పుడైతే మన బాధలు ఎవరు వినరో మనం ఒంటరి వాళ్ళు అయిపోతాం. ఈ ప్రపంచ జనాభా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే రాబోయే రోజుల్లో ప్రజలకి ఏంటి ప్రాబ్లం అంటే ఒంటరితనం అనమాట. వాళ్ళు చాలా ఒంటరి అయిపోతారు. ఒంటరి అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో భర్త పిల్లలు అందరూ ఉంటారు కానీ వాళ్ళ బాధను పట్టించుకోవడానికి లేదా వాళ్ళ బాధను తీయడానికి ఎవరు టైం కానీ వినే ఓపిక కానీ ఉండదన్నమాట. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి. నా బాధ నాదే, మీ బాధ మీదే. ఈ బాధ తీయాలంటే బాధ లేనివాడు రావాలి మీ జీవితంలోకి. సో రాధారాణి కృప ఉన్న వ్యక్తి, రాధారాణి శక్తి ఉన్న వ్యక్తి ప్రభుపాద. అందుకే ప్రభుపాద ఉంటే నో బాధ. ఇదంటే మీ గురుదేవులు వారు. ఆ గురుదేవులే మనకి హెల్ప్ చేస్తారు. ఎలా సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇస్తారు. ఇదిగో తల్లి నువ్వు తింటున్నా ఉంటున్నా కాబట్టి అలా వస్తుంది. సో 4 నియమాలు పాటించే శక్తి నేను ఇస్తాను. ఎందుకంటే మీరు నా యొక్క ముఖ్యమైన శిష్యురాలు కాబట్టి. సో గురుదేవులు కృపశక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు. ఆనందం అనేది అది ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి ఇది ఏదైనా ఈజీగా దొరికేది కాదు. ఇక్కడ అనంతమైన తపస్సులు చేస్తే ఎన్నో జన్మలు మొరపెట్టుకుని వేడిస్తే కృష్ణుడు మనల్ని చూసి ఇవి చాలా మంచి భక్తులు అని చెప్పి మనల్ని ఆశీర్వదించడానికి మన జీవితంలోకి గురువుని పంపిస్తారు. గురువు అంటే అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదనమాట. గురువు చాలా బరువైన వ్యక్తి. ఆ బరువైన వ్యక్తిని మనం మొయ్యలేం. బరువైన వ్యక్తిని ఎలా మొయ్యాలంటే ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మాత్రమే. మంద బుద్ధులు కాబట్టి బాధలు పెడతారు, మంచి బుద్ధులు బాధలు పెట్టరు. మంచి బుద్ధులు ఎవరంటే భగవంతుడి యొక్క భక్తులు. మీరందరూ అదృష్టవంతులు. మనందరికి మంచి బుద్ధి గల భగవంతుడు గురుని పంపించారు. ఏమమ్మా మొన్న పెళ్ళి అయింది, అంత ఒంటరి మందికి ఉంటే బాధపడుతున్నావు, నా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెల్లి అంటారు అనమాట. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో లొల్లి చెప్తారనమాట. నా బాధలు నా గల్లీలు ఎవరు కూడా వినట్లేదు, ఏం చెప్పమంటావు చెప్పు, ఇది సిల్లి అనుకుని వదిలేస్తున్నారు. ఒకప్పుడు బాధను తీర్చేవారు బంధువులు, ఇప్పుడు బాధ పెట్టేవారు బంధువులు. ఇది కలియుగం, అర్థం చేసుకోండి. ఒకప్పుడు రక్త బంధువులు, ఇప్పుడు రక్తం పీల్చే బంధువులు ఉన్నారు. అందుకే వాళ్ళు ముద్దుగా పెట్టే పేరు రా బంధువులు. అంటే సమాజంలో నెగిటివ్ అని చెప్పట్లేదు అన్నమాట. నెగిటివ్ ఉంది, అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఉంది. మీరు నెగిటివ్లో ఉండిపోతే ఒంటరి అయిపోతారని చెప్పి మీరు పాజిటివ్కి రమ్మని చెప్పడానికి మిమ్మల్ని వేడుకుంటున్నా. రండి రండి దయచేయండి, హరే కృష్ణ. ఎందుకు ఈ కోర్టు కేసులు, మర్డర్లు, అల్లర్లు? భూమి కోసం 2 అన్నదమ్ములు కొట్టుకుంటుంటే, బంగారం కోసం 2 అక్కచెల్లెలు కొట్టుకుంటుంటే ఇది తప్పని నిరూపించండి. దీని తప్పు కాదు. కోర్టులో కేసులు పెరుగుతున్నాయి. అవి ఏం కేసులు కాదనమాట. 2 అన్నదమ్ములు గొడవలు, 2 భూమి గొడవలే. కోర్టు కేసులు అంతా ఓన్లీ కుటుంబం కేసుల గురించి అవుతుంది కానీ బయట వాళ్ళ గురించి కాదనమాట. సాధారణంగా మన భారతదేశంలో 6 కోట్ల కేసులు పెండింగ్లు ఉంటే దాంట్లో 5,90,00,000 అంత కూడా కుటుంబాలు కొట్టుకుంటున్నాయి. అంటే బంధువులు కొట్టుకుంటుంటారు. అంటే బంధువులు బాధ పెట్టే వాళ్ళు కానీ దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని, ఇక్కడ ఏది గుడ్డికి నమ్మమని చెప్పట్లే. మీకు మాటకి లైన్ టు లైన్ ప్రతిదీ క్లారిటీగా మాట్లాడుతున్నా విత్ హైయెస్ట్ కన్క్లూజన్ తో. కాబట్టి నేను గుడ్డిగా నమ్మమని చెప్పట్లే గురువుని, కృష్ణుని, మంత్రాన్ని. ఎందుకంటే వీరు మాత్రమే మీకు ప్రతిరోజు గైడ్ చేస్తారు. మనం భక్తులు అయిపోయని చెప్పేసి మన బాధ్యతలు విడిచిపెట్టట్లేదు అనమాట. బాధ్యతగా ఉండడానికి మనం భక్తులు అయ్యాం. భక్తి చేయడం అంటే బాధ్యతగా చేయడం, బాధ్యతగా కుటుంబాన్ని, భర్తని, పిల్లలు చూసుకోవడం, బజార్లో విడిచిపెట్టడం కాదనమాట భక్తుడు అవ్వడం అంటే. భగవద్గీత చదివితే సన్యాసి అయిపోతారు, భగవద్గీత చదివితే కుటుంబం విరక్తి వస్తుంది, హరే కృష్ణ చాలా మందికి ఒకటే బయట గోల్ అనమాట. భర్త ఒక భార్య ఉన్నారనమాట. భార్య ఉంటది, నా భర్త ఎక్కడ భక్తుడైపోయి ఆయన అందరిలో సంసారం విడిచిపెట్టి ఇంటి విడిచిపెట్టి అడవులకు పోతాడా, నా భర్త భక్తుడు కాకూడదు అని భార్య ప్రతిరోజు పూజ చేస్తుందంట కృష్ణకి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకటి చెప్తాను వినండి. సో హరే కృష్ణ భక్తులు అయితే కుటుంబాన్ని చాలా అందంగా ప్రేమతో చూసుకుంటారు అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఈ నానుడు ఉండేది. నానుడు అంటే ఏంటి? పనికిరాని మాటల్ని స్ప్రెడ్ చేస్తారు. దీన్ని నానుడి అంటారు. ఏంటి? భక్తులోకి వస్తే కుటుంబాన్ని, సంసారాన్ని విడిచిపెట్టేస్తారు, బైరాగులు అయిపోతారు అనుకుంటారు వాళ్ళందరూ. కానీ ఇది భక్తి అండి. భక్తి అంటే ఏ ధర్మాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవడమే. మీ భర్త భక్తుడైతే ఆయన బయట సినిమాలు చూడు, అక్రమ సంబంధాలు ఉండవు, మిమ్మల్ని క్షేమంగా చూసుకుంటాడు, పిల్లలకి చక్కగా చూసుకుంటారు. మీ భర్త భక్తుడు కాకపోతే బయట చూడండి ఎట్లా ఉన్నాయో, బయట కుటుంబ సంబంధాలు ఎట్లా ఉన్నాయో చూడండి మీరే.
సో భక్తుడు అవ్వాలని దేవుడిని కోరుకోవాలి కానీ నా భర్త భక్తుడైపోతే నన్ను విడిచిపెట్టి అతని భయంతో కోరుకుంటాడు చూసారా. సో ఎక్కడ జ్ఞానం పెట్టాలి, ఎక్కడ భయం ఉండాలి అసలు రిప్లేస్ చేస్తారు. జ్ఞానం పడే దగ్గర భయపడుతున్నాం. భక్తి రావాలని కోరుకోవాలి కానీ భక్తుడు కాకూడదని కోరుకుంటున్నారు. మన కుటుంబం భక్తులైతే మంచిది, మన కుటుంబం మంచిని తింటుంది, చెడు తింది కదా, ఎంత ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి ఈ కృష్ణ చైతన్యం అనేది చాలా ఎవరైనా దీన్ని పాటించాల్సిందే. భగవంతుడు ఒక్కడే, ఆయన ఆధీనంలో సమస్త పనిచేస్తుంది, ఆయన చెప్పినట్టు వినాలి, అంతే వినాలి. శరీరం కృష్ణుడిది, మనస్సు కృష్ణుడిది, బుద్ధి కృష్ణుడిది, సర్వస్వం కృష్ణుడిది. ఆయన ఎలా చెబితే అలా వినాలి. ఆయన గుండె క్రియేట్ చేస్తాడు, రక్తం పెట్టాడు, రక్తనాళాలు పెట్టాడు, ఊపిరితిత్తులు పెట్టి మొత్తం ఆయనే చేశాడు అనమాట. ఇక్కడ ఏ సైంటిస్టు ఏ మనిషి సొంతంగా ఈ శరీరాన్ని తయారు చేయలేదు. ఈవెన్ అమ్మ కూడా తన శరీరాన్ని తాను తయారు చేయలేదు. కొడుకుని బయటికి పంపేస్తే 9 నెలలు అయ్యాక బయటకు వస్తాడు కొడుకు. కానీ లోపల డిజైన్ చేస్తుందంతా కూడా కృష్ణుని యొక్క శక్తి, కృష్ణ సిస్టమ్స్, కృష్ణ యొక్క బాహ్య ప్రకృతి మొత్తం డిజైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ అనంతమైన సేవకులు ఉంటారు ఈ శరీరం క్రియేట్ చేయాలంటే. సో ఈ శరీరం కృష్ణుడు తయారు చేసింది, ఈ శరీరం నడిపించేవాడు కృష్ణుడే, దీనికి కావాల్సిన ఆహారం ఇచ్చేవాడు కృష్ణ. సో ఆ కృష్ణ భగవాన్ యొక్క నామం చేయడం మన ధర్మం ఇది. అంతేగాని జపం చేస్తే నా కుటుంబం, నా భర్త వెళ్ళిపోతాడు, నా భార్య బయటికి వెళ్ళిపోతుంది, అట్లాగా తక్కువ స్థాయి మూఢనమ్మకాలుగా ఉండకూడదు అనమాట. ధర్మము అంటే బతికి విధానం. ఇది హరే కృష్ణ మంత్రం మళ్ళీ చెప్తున్నా, ఇది మీకు మానసికంగా, శారీరకంగా, ఆత్మపరంగా మీకు 3 లెవెల్లో మీకు ఆనందాన్ని ఇస్తుంది అండి. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे.